ఎటువంటి రాజకీయ కారణం కానీ ఎటువంటి రాజకీయ సిద్ధాంతం కానీ లేకోకుండా కేవలం పదవి కోసమే పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తా ఉన్నాను. నేను ఎటువంటి సిద్ధాంతం లేకోకుండా ఆనాడు తాను రిప్రజెంట్ చేసిన కాంగ్రెస్ పార్టీ తనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని పార్టీని స్థాపించి తన తండ్రికి ఉన్న ప్రజాభిమానాన్ని ఆయుధంగా తీసుకుని ఆస్తిగా తీసుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ అధినేత జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మనం చేస్తాను. పదవి కోసం పుట్టిన పార్టీ నాయకుడు అన్నదమ్ముల ఆస్తుల కోసం కొట్టుకుంటే చూసాం. కానీ కొన్ని సందర్భాల్లో సోదరిమణులు సోదరులు కూడా కొంత ఆస్తి కోసం తగాదపడతాం చూసాం. కానీ ఒక తల్లిని ఆస్తి కోసం కోర్టులకి రోడ్డు మీదకి లాగిన వ్యక్తి దేశంలో ఎవరు ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అనే విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామని ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. కేవలం తను పంపించిన బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందట్లేదు. అక్కడ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. మనం ఏది చెప్తే అది నడవట్లేదు. అక్కడ శాసన మండలి రద్దు చేసేద్దామని చెప్పేసి ఏమీ ఆలోచించుకోకుండా ఎవరితో చర్చించుకోకుండా తన నిర్ణయాన్ని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కోసారి నాకు అనిపిస్తుంది వచ్చేసారి కనుక తను అధికారంలోకి వస్తే ఏదైతే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారో మహిళలకి సమాన హక్కు, ఆ చట్టాన్ని కూడా రద్దు చేయడానికి వెనకాడాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ అందరికీ సవినీగా మనం చేస్తాను.